అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము అని వాక్యం చెప్తా ఉందండి. ఈ దినము ఏ నిద్ర కోసమో వాక్యం మాట్లాడుతుంది. ఎవరు నిద్రలోనికి వెళ్లిపోయి ఏమి కోల్పోయారో వాక్యం ద్వారా నేర్చుకుందాం. మనం బైబిల్లో చూస్తూ ఉంటే సంసోను పాపములో నిద్రించి దైవ ఆత్మను కోల్పోయి అవమానకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడండి. ఇక రెండవదిగా సేవకుడైన యోనా కూడా నిద్రించి ఇతరులకు కష్ట నష్టాలు తెచ్చిపెట్టాడు. మూడవదిగా ఇస్కరియోతు యోధా, ఇతడు ప్రార్థనలో నిద్రించి దైవ శక్తిని కోల్పోయి సాతానుకు దాసుడైపోయాడండి. చాలా నష్టాలకు వీరు గురైనట్లుగా మనకి కనబడతా ఉంది. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆ నిద్రలో నుండి మనము పైకి లేవాలి. లోక తాపత్రయంలో ఉన్నారా? ఆచార సహితమైన భక్తిలో బ్రతుకుతున్నారా? లేదంటే రోత వంటి పాత అలవాట్లు కలిగి ఉన్నారా? చెడు సహవాసం, వీటన్నిటి నుండి మనము లేచిన వారమైతే మనకి దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటదండి. కనుక ఏవి మనకు లాభకరమైనవో అవి నష్టముగా ఎంచుకొని వాటిని విసర్జించి లేవడానికి కనుక ఇష్టపడకపోతే తేజరిల్లే ప్రసక్తే లేదంటున్నారు. కనుక ఈ దినం వాక్యం ద్వారా ఇలాంటి పరిస్థితులు మనలో ఉంటే మనం వాటన్నిటిని విడిచిపెడదాము. వాటిలో నుండి పైకి మనం మేలుకొని దేవుని శక్తి పొందుకొని తేజరిల్లుదాం. అట్టి ధన్యత ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.